గుడ్ ఈవినింగ్ మై ఫ్రెండ్స్, అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ టు యూ. రేపటికి ఇంట్రాడే స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని మీకు ఇవ్వడం జరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, మొట్టమొదటిగా వోల్టాస్ అనేటువంటి స్టాక్ని తీసుకుందాం. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఆ స్టాకు ఫస్ట్ అక్కడ డౌన్ఫాల్ అవడం మొదలుపెట్టింది. తర్వాత ఇక్కడికి వచ్చి రిజెక్ట్ అయింది, మళ్ళీ డౌన్ఫాల్ అయింది, మళ్ళీ ఇక్కడికి వచ్చి రిజెక్ట్ అయింది, మళ్ళీ డౌన్ఫాల్ అయింది, మళ్ళీ ఇక్కడికి రిజెక్ట్ అయిపోయింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది. మై డియర్ ఫ్రెండ్స్, 4 టైమ్స్ ఇది రిజెక్ట్ అయింది. రేపు ఇది కానీ బ్రేక్ చేసిందంటే మంచి మొమెంటం తీసుకొని మనకి రేపు మంచిగా అవకాశాన్ని ఇస్తుంది. అంటే మంచి ఇంట్రాడేలో మనం ఎంట్రీ తీసుకునే అవకాశం వస్తుంది. ఇదిగోండి, ఇదిగో ఈ ప్రైస్ దాకా వచ్చి ఆగుద్ది అవకాశం కాదు, ఆగుద్ది. ఎందుకంటే దానికి పర్ఫెక్ట్గా మంచి జోన్లో అది ఏర్పడిందని నేను చెప్తున్నాను. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో నేను దాన్ని పెట్టి అనాలిసిస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగో ఇది రేపు కానీ పైకి బ్రేక్అవుట్ కొడితే మాత్రము ఇదిగా టార్గెట్ పెట్టుకొని మీరు ట్రేడ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత క్యాన్ బ్యాంక్, మై డియర్ ఫ్రెండ్స్, క్యాన్ బ్యాంక్ చూడండి, రేపు కానీ సెల్లింగ్ ఆపర్చునిటీ వస్తే ఎస్జిఎస్ని చెప్పి చూడండి, సెల్లింగ్ ఆపర్చునిటీ వస్తే మాత్రము అది కిందకి మీరు ట్రేడ్ చేయవలసిందిగా, కిందకు వచ్చే స్టాక్స్ అన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకొని దాంట్లో ట్రేడ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. ఇప్పుడు ఈ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ ఇలా బ్రేక్ చేసిందంటే మళ్ళీ స్టాక్ అనేటువంటిది ఇది ఈ ప్రైస్ దాకా వస్తుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇదిగోండి దీని టార్గెట్ సెల్లింగ్లో చూసుకోండి. బై కొట్టిందంటే మాత్రం అబ్బా బ్రహ్మాండంగా ఉందని చెప్పొచ్చు. బై కొట్టిందంటే ఇదిగో నెక్స్ట్ టార్గెట్ అనేటువంటిది దీనికి ఇది టార్గెట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి, ఓకేనా. 15 మినిట్స్ క్యాండిల్ పడేదాకా వెయిట్ చేయండి. 15 మినిట్స్ క్యాండిల్ పడిన తర్వాత మీరు మంచిగా ఎంట్రీ తీసుకుంటే అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ మనం బుక్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత ఎన్టీపీసీ చూద్దాం. 15 మినిట్స్ కానీ దాకా వెయిట్ చేయండి. ఎన్టీపీసీ చూడండి పర్ఫెక్ట్గా, ఇది కూడా సేమ్ అదే మంచి పొజిషను. చూడండి ఇక్కడ ఆ నుంచి స్టార్ట్ అయిపోయింది, డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయింది, ఇక్కడికి వచ్చి రిజెక్ట్ అయిపోయింది, మళ్ళీ కిందకి పోయింది, మళ్ళీ పైకి వచ్చింది, మళ్ళీ రిజెక్ట్ అయిపోయింది, మళ్ళీ పైకి పోతుంది. సో ఇదేంటంటే ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఉంది. రేపు ఈ విధంగా అది బ్రేక్అవుట్ అయిందంటే మాత్రము ఇదిగో ఈ ప్లేస్ దాకా వెళ్ళుద్ది. ఓకేనా. దాన్ని ఫస్ట్ ఇదిగో ఈ ప్లేస్ దాకా వెళ్ళుద్ది, మంచి మొమెంటం వస్తుంది. కానీ రేపు మార్కెట్ అనేటువంటిది బయింగ్ ఆపర్చునిటీ రావాలి. బయింగ్ ఆపర్చునిటీ ఉంటే ఇది మాత్రం మంచిగా మనకు అవకాశం ఇస్తుంది. తర్వాత ఏబిఎఫ్ఆర్ఎల్ అనే స్టాక్ చూద్దాం. ఇది కూడా అబ్బా ఇది కానీ ఇది ఎట్లుందంటే కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఇది పర్ఫెక్ట్గా కప్లో ఉంది చూడండి. తర్వాత కప్లో ఉంది, కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో ఉంది. రేపు కానీ ఇదిగో ఈ లెవెల్ కానీ బ్రేక్ చేసిందంటే మై డియర్ ఫ్రెండ్స్ చూడండి, ఈ లెవెల్ని బ్రేక్ చేసిందంటే ఇదిగో ఇది ఈ టార్గెట్ దాకా వస్తుంది. దీంట్లో మనం ఖచ్చితంగా ఒక 2-3 రూపాయల దాకా మనము దీంట్లో క్యాచ్ చేసుకోవచ్చు. తర్వాత నేషనల్ అల్యూమినియం అనేటువంటి ఆ స్టాక్ చూడండి, సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్లో ఉంది. ఇది కిందకి బ్రేక్ కొట్టిందంటే ఇది టార్గెట్ అవుతుంది. పైకి బ్రేక్అవుట్ కొట్టిందంటే మాత్రము చక్కగా ఇది టార్గెట్ అవుతుంది. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, సెలెక్షన్ ఆఫ్ స్టాక్ అనేటువంటిది ఇంపార్టెంటేను. దాంతోపాటు స్టాక్ సెలెక్షన్తో పాటు మాత్రమే కాక మనకి ఎంట్రీ స్టాక్స్లో ఎంట్రీ ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంటు. నిన్న చెప్పిన స్టాక్స్ అన్నీ కూడా నేను చెప్పిన విధంగా వచ్చినాయి. సిప్లా, తర్వాత ఫర్టిలైజర్స్ అనేది స్టాకు మంచిగా మూమెంట్ ఇచ్చింది. దాన్ని అనాలిసిస్ చేసి చెప్తాను. తర్వాత ఎస్బీఐ అని చూద్దాం. ఫ్రంట్ లైన్ స్టాకు ఇది చూడండి పర్ఫెక్ట్గా ఇది రెసిస్టెన్స్ జోన్ దగ్గర ఉంది, సపోర్ట్ జోన్ దగ్గర ఉంది. రేపు ఇది కిందకి కానీ బ్రేక్ కొట్టిందంటే మాత్రము ఒక 3-4% ఇస్తుంది. 708 రూపాయల దాకా మనం టార్గెట్ పెట్టుకొని ట్రేడ్ చేయొచ్చు ఎస్బీఐను. తర్వాత ఓఎన్జీసీ చూద్దాం. ఓఎన్జీసీ పర్ఫెక్ట్గా చూడండి ఒక సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్లో ఉంది. ఇది కానీ బ్రేక్ కొట్టిందంటే మాత్రం ఖచ్చితంగా ఇది లెవెల్ దాకా వస్తుంది.
ఈ లెవెల్ దాకా వస్తుంది. దీన్ని కూడా మీరు వాచ్ స్టార్ట్ చేసుకోండి. ఓకేనా. తర్వాత కోల్ ఇండియా కూడా సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్లో ఉంది. పైకి కానీ బ్రేక్అవుట్ కొట్టిందంటే మాత్రము ఇది ఈ టార్గెట్ అవుతుంది. సో 15 మినిట్స్ క్యాండిల్ దాకా బ్రేక్అవుట్ కొట్టేదాకా వెయిట్ చేయండి. బ్రేక్అవుట్ కొట్టిన తర్వాత ట్రేడ్ చేయండి. ఓకేనా. ఇది చూడండి, ఇది కూడా చాలా బాగుంది. జూబ్లీ ఫుడ్ డెలివరీ స్టాక్ పైకి కానీ బ్రేక్అవుట్ కొట్టిందంటే మాత్రం 15 మినిట్స్ క్యాండిల్లో అప్పుడు ఇది మంచిగా ఇది ఇక్కడ దాకా టార్గెట్ వస్తుంది. తర్వాత లేదు కింద కొట్టిందంటే మాత్రం ఇది టార్గెట్ అవుతుంది. ఓకేనా, ఇది టార్గెట్ అవుతుంది. తర్వాత డాబర్ చూద్దాం. డాబర్ చూస్తే ఇన్వర్స్ కప్లో ఉంది చూడండి. ఇది కింద కొట్టింది అంటే 3 నుంచి 4% మనం టార్గెట్ పెట్టుకోవచ్చు దీంట్లో. ఆరో ఫార్మా చూస్తే ఇది కూడా చూడండి పర్ఫెక్ట్గా ఇక్కడేమో ఇక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉంది. కానీ పర్ఫెక్ట్గా ఒక సపోర్ట్ చేసిన కిందకి కానీ బ్రేక్అవుట్ చేసిందంటే మాత్రము ఖచ్చితంగా 3 నుంచి 4% మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. వోల్టాస్ చూద్దాం. వోల్టాస్ ఇందాక చెప్పాను, ఫస్ట్ చెప్పింది అది. ఐసిఐసి బ్యాంక్ చూద్దాం. ఐసిఐసి బ్యాంక్ మనం చూస్తే చూడండి, ఇది పర్ఫెక్ట్గా కప్ అండ్ హ్యాండిల్లో ఉంది. కానీ పర్ఫెక్ట్గా మనం చూస్తే ఇది ఇక్కడ ఈ లెవెల్లో చూస్తే మాత్రం ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్లో ఉంది. ఇది పైకి కానీ బ్రేక్అవుట్ కొట్టిందంటే ఫస్ట్ టార్గెట్ అవుతుంది. ఆ టార్గెట్ ప్రకారంగా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. తర్వాత టెక్ మహేంద్ర మనం చూస్తే సిమెట్రికల్ ట్రయాంగిల్లో ఉంది. దీన్ని చూసి ట్రేడ్ చేయండి. రేపు మాత్రం హెవీ మూమెంట్ వస్తుంది. పైకన్నా మూమెంట్ వస్తుంది, కిందకన్నా మూమెంట్ వస్తుంది, చెప్పలేం. అదాని పోర్ట్స్ పై కిందకి బ్రేక్అవుట్ కొట్టిందంటే మాత్రం మంచిగా మూమెంట్ వస్తుంది. ఇదిగో 1188 రూపాయల దాకా టార్గెట్ ఇస్తే పైకి మూమెంటం వచ్చిందంటే ఇదిగో ఈ స్టాక్ పైకి మూమెంటం వచ్చిందంటే ఇది టార్గెట్ అవుతుంది. మంచి మూమెంట్ వస్తుంది. ఎంజీఎల్ చూడండి, ఇది ఇంకా బాగుంది. పైకి కానీ బ్రేక్అవుట్ కొట్టిందంటే మాత్రము ఇందుకు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 50% ఈ స్వింగ్స్ 50% దాకా వస్తుందని చెప్పేసి 1175 రూపాయల దాకా మీరు టార్గెట్ పెట్టుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది కూడా పైకి బ్రేక్ కొట్టింది. ఇప్పుడు ఎంట్రీ కూడా ఇప్పుడు ఇంట్రాడే చేసే వాళ్ళందరూ కూడా 15 మినిట్స్ క్యాండిల్లో ట్రేడ్ చేయాలి. అదేవిధంగా 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయ్యేదాకా క్లోజ్ పైన కిందకి బ్రేక్అవుట్ కొడితే కింద ట్రేడ్ చేయాలి. పైకి కొడితే మాత్రం పైన 50 మినిట్స్ క్యాండిల్ హై పైన ట్రేడ్ చేయాలి. కిందకి బ్రేక్అవుట్ కొడితే మాత్రం 50 మినిట్స్ యొక్క లో కింద ట్రేడ్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, మన ఛానల్ని మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.